హాయ్ గాయ్స్, చూస్తున్నారు కదా కోతి కొమ్మచ్చి ఆడుతున్నాం లోపల. కనిపిస్తున్నానా? నేను కనిపిస్తున్నానా? నేను వినిపిస్తున్నానా? చూడండి గాయ్స్, మా రైతు శాషాబాయ్ కొద్దిగా ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోమ్మా. సిగ్గుపడతాడుగా, కాయలు లావులా ఉండని సిగ్గుపడతాడుగా. तू कहीं पे हम जा रहा कप्पा कैसे का अम्मा రండి गाइस. కాదరా, నువ్వు ఉండే హైట్కి నీకు అవసరమారా షేర్లోకి రావడం? చూడండి గాయస్, ఈ నెలలు దొంగతనంకి వచ్చినారు గాయస్. ఇది ఎవరు చిన్న కూడా తెలీదు. సాయంత్రం 4:30 గంటలకి దొంగతనం చేయడానికి వచ్చినారు. యా టైంకి దొంగతనం చేయాలో కూడా తెలీదు. ఈ మనిషి చూడండి గాయస్, షేరుడు అనేది దొంగలాగా వస్తున్నాడుగా. పాని కాయ చూపి నా చూసా ఎందులా ఉందో. గాయస్ ఎక్కడికి వెళ్తున్నారు గాయస్ మీరు? ఈ అమెజాన్ అడవిలో ఏంటంటే వెళ్తున్నారు. గిఫ్ట్స్ వాళ్ళ ఆయనలు ఆడే వచ్చారు కదప్పా. వాళ్ళిద్దరే ఉంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. చూడండి గాయస్, మా శాషాబాయ్ వాళ్ళ కాయలు. क्या भाई तू राजामौली डायरेक्शन कैसा कर रहा है? ये साल हाँ मामू ये सब यहाँ दिख रहा है. నేను వినిపిస్తున్నానా? 2 दिन रखना तो 2 दिन रखना अभी सदम पेपर में पैक कर रखना. कौन है तोड़ को ऐसा रखे यार? ऊपर से तोड़ को हम छोड़े हो చూడండి గాయస్, ఈసారి మొన్న ఒకసారి మావాడు తెంచినారంట. 3.5 టన్నులు అయింది. 15 రూపీస్ కిలో లెక్క. మా రైతు ఇక్కడ ఉన్నాడు. బాబు ఎంత ఖర్చు అయిందమ్మా ఇప్పటి వరకు? చెప్పండి బాబు, ఎందుకు సిగ్గుపడుతున్నారు? కష్టపడి 1.5 ఖర్చు అయింది గాయస్. 1.5 ఖర్చు అయింది. అది గాయస్, ఎన్ని ఎకరాలు ఉంది గాయస్ ఇది? 1.5 ఎకరం. ఎన్ని చెట్లు పడిన ఐడియా ఉందా? 1500 చెట్లు. ఎంత తీసుకున్నావు ఒక చెట్టు అమ్మా బుజ్జి? 14 రూపీస్. 1500 ప్లాంట్స్, 1.5 ఎకర్. ఖర్చు 1.5 మొత్తం ఇప్పటి వరకు. చూడండి గాయస్, చిన్న ఉన్న చెట్టు కరెక్ట్ ఒక 6 ఫీట్స్ ఉందేమో, 6.5 ఫీట్స్. బట్ ఇంకా ఫ్లవరింగ్ అవుతుంది. కాయ సైజ్ చూడండి ఒకసారి, నా చేతిలో కూడా ఉంది. ఫస్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది మా శాష వాళ్ళ పొలం.